ఈ కాలంలో పోషకాహారం తినే పబ్లిక్కే తగ్గిపోయినరుల్లా బర్గర్లు పిజ్జాలని అడ్డమైన అన్ని తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అందుకే ఎప్పుడు డాక్టర్ కాడికి పోయినా మంచిగా ప్రోటీన్ ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ తినాలి అని చెప్తుంటారాయే. అట్లా చెప్పినరో ఏమో ఒకరు జాంకాయలు కొనేందుకు పోతే చూడుండ్రి ఏమైందో. ఊరిని కథకున వాడెత్తు చూసిన రానుల్లా జాంకాయకు రంధ్రాలు ఎట్లున్నాయో ఇవి చూసి పురుగులు పొడిచినాయి అనుకునేరు కాదు. మరి అవి ఏందో కొనేటైన మాటల సమాజ అవుతుంది నండి. పక్కా డాట్స్ అది ఇంజెక్షన్ ఫిట్స్ ఇంజెక్షన్ అన్నిట్లో డాట్స్ బ్రో. అది ముచ్చట అమ్మేటోడే సూదులతోని ఓడిచిండట. కచ్చగాయలు పండేటందుకు, పండుయి తీయగయ్యేటందుకు, మీది పొట్టు నిగనిగలాడుకుంటా కనిపించేటందుకని వీటిని ఓడిచి అమ్ముతున్నారట. ఇక చూడండి ఎట్లున్నదో కథ. అరే శిల్కలు కొట్టిన జాంపన్లు అయితే కమ్మగా ఉన్నాయని తింటారు కానీ సూదులు పొడిచినది ఇంటి ఇంకేమన్నా ఉన్నదా? మరి ఆ సూదుల్లో ఏం నింపిండ్రో ఎందుకు ఇట్లు ఇస్తున్నారో గాని ఆరోగ్యం బాగుండాలని గిసోండి తింటే ఉన్న ఆరోగ్యం పాడయ్యేటట్టున్నది పరిస్థితి. అరే రే రే ఏది చూడు కల్తీనే పాడయ్యే. ఈ కల్తీగాళ్ళ కండ్ల కాకులు గద్దలు పొడవా అన్నీ అయిపోయినాయి. ఇక ఈ పండ్లు పొలాల మీద పడ్డారు పిచ్చిగాడులు ఎక్కన్నో. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు అని రేట్లు పెరిగినప్పుడు వాడుకునేది. కానీ ఉత్తప్పుడు కూడా ఏం కొన్నా తినేటట్టు లేకుండా చేస్తున్నారు ఈ సొంటోళ్ళు. పబ్లిక్ పండ్లు కొనుక్క తినేటోళ్ళు జర పైలం గిట్లయితే ఇక రేపట్ల అందరికందరూ ఎవరి ఇంటి మందం వాళ్ళు ఇంట్లోనే పండించుక తినాలేమో అన్ని. అట్లా పండించుకుందామన్నా కల్తీ ఇత్తులే దొరికి పాడైతాయేమో. అయ్యో.